ఉత్తరాంధ్ర జిల్లాలోని ఆ సమస్యను భుజానికి ఎత్తుకున్నాకే ఓ మెట్టెక్కింది జనసేన. పార్టీకే కాదు, అధినేత పవన్ కి పొలిటికల్ గా ఒక పాత్ క్రియేట్ అయింది కూడా. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ని దక్కించుకోగలిగింది కూడా. అలాంటి అవకాశం కల్పించిన జిల్లా అసలు వదలద్దన్నదే హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఆ దిశగా అగ్రనేతల ప్రయత్నాలు చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది కూడా. ఇంతకీ అగ్రనేతలు అంతలా ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతున్నట్టు? జస్ట్ హ్యావ్ ఎ లుక్. పార్టీకి ఊపిరైన ఉత్థానం, పేరొచ్చిన చోట మరో ప్రయాణం. నాడు జీరోగా నేడు హీరోగా. శ్రీకాకుళం జిల్లాపై జనసేన స్పెషల్ ఫోకస్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధి సమస్య గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఈ వ్యాధి ప్రభావం తీవ్రత దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా అలాంటి మొదటి 10 ప్రాంతాలలో ఉద్దానం కూడా ఒకటి. దాన్ని బట్టి ఆ వ్యాధి ఉద్దానంలో ఏ స్థాయిలో విజృంభించిందో అర్థం చేసుకోవచ్చు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నా ఏమీ చేయలేని దుస్థితి. సరైన పరిశోధనలు, చికిత్సలు లేకపోవడమే దీనికి కారణం. ప్రతి ఎన్నికల్లోనూ నాయకులకు ఇదో ప్రచారాస్త్రమే తప్ప పరిష్కారం చూపిన వారు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఉద్దానం వైపు అడిగేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ వ్యాధి బాధితుల తరపున ప్రభుత్వాలను కడిగి పారేశారు. 2017 జనవరిలో స్వయంగా పర్యటించి బాధితుల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో సమస్య తీవ్రత ఏ పాటిదో బాహ్య ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సైతం ఇక్కడి వ్యాధి తీవ్రతను తగ్గించేలా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాయి. డయాలసిస్ సెంటర్లు పెరగడం, మంచినీటి సరఫరా మెరుగవడం వంటివి పవన్ పోరాటానికి దక్కిన ఫలితాలనే చెప్పొచ్చు. అందుకే ఇక్కడి ప్రజల్లో జనసేన పట్ల సానుకూల దృక్పథము ఏర్పడింది. ఎన్నికల ముందు జిల్లాలోని రణస్థలంలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ ప్రతిపక్షంగా గర్జించారు. 2024 ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలలో గెలిచి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. పైగా ఉమ్మడి జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలోనూ జనసేన పాగా వేసింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అందుకే మరోసారి ఈ జిల్లాపై జనసేన ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. పార్టీకి ఊపిరి పోసిన ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో మన ఊరు మాటామంతి అనే వినూత్న కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయా గ్రామాలపై వరాల జల్లు కురిపించారు పవన్. ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా జిల్లాపై తన అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకుంటూనే ఉన్నారు. అయితే అది అంతటితో ఆగలేదు. పార్టీ కీలక నేతలు సైతం జిల్లాలో వరుస పర్యటనలతో ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో పర్యటించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఉత్తరాంధ్ర జిల్లాధికారులతో కలెక్టరేట్లో సమీక్ష చేశారు. అనంతరం జరిగిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. మామూలు సమావేశమైతే ఓకే, కాస్త రొటీన్ కి భిన్నంగా నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేయడమే చర్చనీయాంశమైంది. సంస్థాగత ఎన్నికలకు సిద్ధం కావాలంటూ క్యాడర్ కు పిలుపునిచ్చిన ఆయన కొంచెం గత స్మృతుల్లోకి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ఏంటి, ఆ పార్టీకి ఎమ్మెల్యే ఏంటి అన్నారంటూ ఆనాటి ప్రత్యర్థుల వెకిలి మాటలను గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో పాలకొండ నియోజకవర్గాన్ని గెలిచామంటూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అధినేత డిప్యూటీ సీఎం కాబట్టి ప్రోటోకాల్ తో పని లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ జనసేన కనిపించాలని సూచించారు. తద్వారా పార్టీ ప్రజల్లోకి వెళుతుందని, నాయకత్వం నిలబడుతుందని స్పష్టం చేశారు నాదెండ్ల. అంతేకాదు జిల్లాలోని రాజకీయ నాయకత్వం పైన విమర్శలు గుప్పించిన ఆయన ఓ 2 కుటుంబాలే పెత్తనం చేస్తూ ఇతర నాయకులను తొక్కేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. నాదెండ్ల అలా వచ్చి వెళ్లారో లేదో మరుసటి రోజే ఎమ్మెల్సీ నాగబాబు జిల్లాలో వాలిపోయారు. 2 రోజుల ఆయన పర్యటన జిల్లాలోని సమస్యలను ఫోకస్ చేస్తూనే సాగింది. మొదటి రోజు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండును పరిశీలించిన ఆయన దాని అభివృద్ధిపై భరోసా ఇచ్చారు. రెండో రోజు జీసిగడాం మండలంలో పర్యటించిన నాగబాబు మడ్డువలస కాలువ పనులను పరిశీలించారు. స్థానిక రైతులతో ముచ్చటించి సాగునీటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి నాగబాబు తన పర్యటనలో పరిశీలించిన 2 సమస్యలు జిల్లాలో కీలకమైనవే, ఎప్పటి నుంచో జిల్లా వాసులను వేధిస్తున్నవే. కాబట్టి నాగబాబు పర్యటన స్థానిక జనాలకు భరోసా ఇచ్చినట్టయింది. ట్విస్ట్ ఏంటంటే నాగబాబు పర్యటించిన ఈ 2 నియోజకవర్గాల్లోనూ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. వాళ్లు లేకుండానే నాగబాబు పర్యటన కొనసాగింది.
ఇదే కూటమి వర్గాల నుంచి విమర్శలకు తావిస్తోంది. మొత్తానికి జిల్లాలో జనసేన నాయకుల వరుస పర్యటనలు చూస్తుంటే పొలిటికల్ గా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది. అధికార కూటమిలో ఉంటూనే జిల్లాలో సొంతంగా ఎదగాలని జనసేన ప్లాన్ చేస్తున్నట్టు పొలిటికల్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి శ్రీకాకుళంలో జనసేన స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.